నమస్తే, వెల్కమ్ టు ఏఎన్సిటీ న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరిస్తున్న ప్రజలందరూ, ముఖ్యంగా ఎల్లందు నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలని, ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించి ఎంపీ బలరాం నాయక్ను, అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించిన పట్టభద్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. రానున్న మున్సిపాలిటీ, పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ప్రజలు ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలతో మమేకమై వారి కష్టసుఖాల్లో అండగా ఉండాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఇల్లెందు మున్సిపల్ చైర్పర్సన్ దమలపాటి వెంకటేశ్వరరావు, ఇల్లెందు వైస్ ఎంపీపీ మండల రాము, ఇల్లెందు పట్టణ అధ్యక్షులు దొడ్డ డానియల్, ఇల్లెందు మండల అధ్యక్షులు పులి సైదులు, గార్ల మండల అధ్యక్షులు దర్యాకుల రామారావు, ఎంపీటీసీ సురేందర్, పట్టణ ప్రధాన కార్యదర్శి జాఫర్, నాయకులు మడుగు సామమూర్తి, బోళ్ల సూర్యం, ఈసం నరసింహారావు, మదారమ్మ తదితరులు పాల్గొన్నారు. మొన్న జరిగినటువంటి పార్లమెంటు మరి పట్టభద్రుల ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, కేంద్ర మాజీ మంత్రివర్యులు బలరాం నాయక్ గారు, అంటే తీన్మార్ మల్లన్న గారిని కూడా భారీ మెజార్టీతో గెలిపించినటువంటి అటు పార్లమెంటు, ఇటు పట్టుభద్రులు అందరికి కూడా ఓట్లేసినటువంటి వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మొన్న జరిగినటువంటి పార్లమెంట్ అయితేనేమో నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీర్మాన్ మల్లన్న గారి గెలుపు కోసం కృషి చేసినటువంటి పట్టణ కాంగ్రెస్, అదేవిధంగా వివిధ మండలాల నాయకులు అందరికీ, ప్రజలందరికీ కూడా అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించినటువంటి ప్రజానికాన్ని అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ, ఇల్లందు శాసనసభ్యులు, ఎమ్మెల్యే గారు మరి మాకు అన్ని మండల ప్రెసిడెంట్లకు కానీ నాయకులకు కానీ స్వేచ్ఛ ఇచ్చి మరి ప్రచారంలో కానీ మరి మా నాయకత్వంలో మా తోటి వివిధ నాయకులందరూ కూడా పనిచేసే విధంగా మరి వాళ్ళు మాకు సహకరించే విధంగా మాకు ఇచ్చినటువంటి స్వేచ్ఛతో మరి మేమందరం కూడా కలుపుకొని, పట్టణంలో ఉన్నటువంటి అందరి నాయకులు కలుపుకొని 24 వార్డులలో కూడా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసే విధంగా మరి మేమంతా పనిచేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసం, కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్నటువంటి నమ్మకంతో ప్రజలందరూ కూడా అన్ని బూత్లలో కూడా అత్యధికంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు రావడం జరిగింది. ఈరోజు ఇల్లందు నియోజకవర్గ స్థాయిలో గౌరవ శాసనసభ్యులు కనకయ్య గారి ఆధ్వర్యంలో ఎంపీగా బలరాం నాయక్ గారు, అదేవిధంగా గ్రాడ్యుయేట్స్లో ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాకు సంబంధించి తీన్మార్ మల్లన్న గారి విజయోత్సవం సందర్భంగా, విజయం సాధించిన సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు పట్టణ కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి. నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి విశ్వాసంతో ఈ రోజున మామూలుగా అసెంబ్లీ ఎలక్షన్లో జరిగినటువంటి 80%, 85% పోలింగ్ అయినా వచ్చిన మెజారిటీ కన్నా 70% పోలింగ్ జరిగినప్పుడు వచ్చినటువంటి మెజారిటీ బట్టి కాంగ్రెస్ పార్టీ మీద, గౌరవ శాసనసభ్యులు కనకయ్య గారి మీద ఎంత నమ్మకం, విశ్వాసం ఉందో ఒకసారి దీన్ని మనం గుర్తుంచుకోవచ్చు. ఖచ్చితంగా అదే విశ్వాసంతో ప్రజాప్రతినిధులు మేము కూడా ప్రజలకు కావాల్సినటువంటి ప్రతి సమస్యను పరిష్కరిస్తూ ఖచ్చితంగా భవిష్యత్తులో రాబోయేటువంటి ఎలక్షన్లో కూడా ఇదే వరవన్ని కొనసాగిస్తూ అందరినీ కలుపుకొని ఖచ్చితంగా ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు రావడానికి మీరు ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మీ విశ్వాసం, మీరు ఏదైతే విశ్వాసం ఉంచారో, నమ్మకం ఉంచారో ఆ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా నియోజకవర్గ ప్రజలు, అదేవిధంగా ఇల్లందు పట్టణానికి సంబంధించిన ప్రజలందరి మీద నమ్మకం మా మీద ఉంచాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం, ధన్యవాదాలు. చాలా సంతోషం. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా పనిచేసినటువంటి వారందరూ కూడా తిరిగి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో అదేవిధంగా అదే జోస్తో పనిచేసినటువంటి అన్ని మండలాలు ఉన్నటువంటి మండల ప్రెసిడెంట్లకు, కార్యకర్తలందరూ కూడా పేరు పేరు నమస్కారం. దాంతోపాటు తీర్మానం మల్లన్న ఎన్నిక కోసం పట్టభద్రులు, గైడెన్స్ కోసం కూడా
మరి పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి అన్ని గ్రామాలను తిరిగి పనిచేసినటువంటి వారందరూ కూడా మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ చాలా సంతోషం. దేశంలో కూడా మరి పెద్ద ప్రతిపక్ష హోదాతో ఉన్నటువంటి పరిస్థితి ఈనాడు కాంగ్రెస్ పార్టీకి ఉంది. గతంలో చూసినట్టయితే చాలా తక్కువ ఉండే. మరి ఈనాడు ప్రజలకు ఒక నమ్మకం విశ్వాసంతో భారతదేశ ప్రజలతో పాటు ఎల్లందు నియోజకవర్గంతో పాటు మహబాద్ పార్లమెంటు మొత్తం కూడా ఒక ఏకదాటిపై సుమారు 3,50,000 లోపు విజయాలు సాధించినటువంటి బల్లవనాయ్ గారికి దాంట్లో ఎల్లందు నియోజకవర్గమే 60,000 మెజార్టీ ఇచ్చినటువంటి పరిస్థితి నాటి ప్రజలకు. ఎందుకంటే ఈ ప్రాంతం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ప్రీతం నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు, బట్టి గారు ఆధ్వర్యంలో ఈ 2 జిల్లాల్లో పెద్ద మెజార్టీ తీసుకొని పార్లమెంటుతో పాటు ఎమ్మెల్సీకి కూడా గొప్ప మెజార్టీ ఇచ్చినటువంటి పట్టణ బంధువులకు కూడా ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు నమస్కారం తెలియజేసుకుంటూ ఇక ముందు కూడా ఏదైతే ప్రభుత్వం మీద నమ్మకంతో ఈ 2 విజయాల్ని ఇచ్చేటువంటి ప్రజలకి నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమై అందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సంక్షేమ పథకాలు వచ్చినా మరి అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రతి గ్రామానికి ప్రతి ప్రాంతానికి చేర్చే విధంగా ఏదైతే ఎన్నికలలో పనిచేసినటువంటి కార్యకర్తలందరూ కూడా రేపు మరి ఈ పథకాలను కూడా ప్రజల వద్ద తీసుకునే బాధ్యత కూడా మరి మనందరి మీద ఉంది. తప్పకుండా జరిగినటువంటి ఈ 4.5 సంవత్సరాల్లో ప్రతి మనిషి కూడా సంక్షేమ పథకాలతో కూడా అభివృద్ధిని కూడా అన్ని గ్రామాలకు తీసుకుపోయే బాధ్యత మరి పార్లమెంట్ అభ్యర్థి అదేవిధంగా ఎమ్మెల్సీ గారు వారితో పాటు మనందరం కలిసి పనిచేస్తే ఏదైతే మనం అనుకున్నాం రేపు కూడా గతంలో పక్క రాష్ట్రం జరిగినటువంటి పరిస్థితి మనకు రాకుండా ప్రతి ఒక్కరిని కలిసిమెలిసి అన్నతమ్ముడని ప్రయాణం చేస్తూనే విజయావకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒక అభివృద్ధి కాదు, రెస్పెక్ట్గా ఉండాలి పబ్లిక్కి. ఓటేసినటువంటి ప్రతి మనిషిని కూడా గౌరవిస్తేనే రేపు మనకు రెండోసారి కూడా ప్రభుత్వం కలిసి వస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశలో కార్యకర్తలందరూ కూడా పనిచేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ దీని తర్వాత వచ్చేటువంటి మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా మరి జెడ్పీటీసీ ఎంపీటీసీ కావచ్చు, సర్పంచులు కావచ్చు, విజయాలు జరగాలంటే ఒక పనే కాదు, మనిషికి ఇచ్చే గౌరవాన్ని కూడా పెట్టుకోవాలి. మనం చాలాసార్లు మనం ఏమనుకుంటాం, మనం ఒక ఓటర్ వచ్చేసి నమస్కారం పెట్టినప్పుడు తలెక్కిపోతాం. అలాంటి పని చేసుకోవాలి, వాళ్ళు గౌరవం ఇవ్వాలి. నమస్కారం పెడితే నమస్కారం 2 చేతులు కానీ చేయండి కార్యక్రమం చేస్తే మరి ఈరోజు ప్రజలందరూ కూడా మనల్ని మెచ్చుకునే విధంగా ప్రయాణం చేయాలని చెప్పి కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తూ ఇంత గొప్ప మరి తెలంగాణ రాష్ట్రంలో మొత్తంలో కూడా మొన్నటి వరకు జరిగిన ఎన్నికల్లో మరి తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో బాగా వచ్చాయి. అదేవిధంగా పార్లమెంట్ వచ్చేసరికి కొద్దిగా మనకు బీఆర్ఎస్ వాళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల కొంత 12 పార్లమెంట్ రావాల్సింది 8 రావడం అనేది కొంచెం బాధాకరంగా ఉంది. ఎందుకంటే ప్రజలకి సేవ చేసే భాగ్యం ఒక అదృష్టం కొంత రాజకీయ నాయకులు రాదు. దాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు సేవ చేయాలి, ప్రజలు గౌరవించే బాధ్యత కూడా మన దగ్గర ఉంది. కాబట్టి తప్పకుండా ఆ దిశలో కార్యకర్తలతో పాటు ప్రజాప్రతినిధులందరూ కూడా అదే పద్ధతులు మెయింటైన్ చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇంత గొప్ప విజయాన్ని ఇచ్చినటువంటి ప్రజలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.